వాకింగ్ నడక మొదలెట్టాము. మురారి వాటర్ కావాలని వెళ్ళాడు. ఇంకా స్టార్ట్ కూడా చేయలేదురా. సో ఇప్పుడు కరెక్ట్గా 3:43 అయింది. ఇంకా అలసి పదాల దగ్గర పూజ చేసేసి ఇంకా నడకదారిన బయలుదేరడమే. సో ఈ స్టాచ్యూ ఎందుకు కట్టారంటే 1970s ఒక ఉమెన్ ఇక్కడ మర్డర్ అయింది. బేర్స్ ఉంటాయంట నాన్న, ఇక్కడ గుంపులుగా వెళ్ళమంటున్నారు. బేర్స్ గుంపులుగా కాదు, మనుషులు గుంపులుగా. రెడీ అయిపోయినాం మేము టెంపుల్కి. సో ఇక్కడి నుంచి ట్యాక్సీ తీసుకొని మఠంకి వెళ్తున్నాము. మేము తీసుకున్న అకామిడేషన్కి. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ ఫైన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దినలా. సో థంబ్నెయిల్ చూసి మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది ఇది తిరుమల వ్లాగ్ అని. ఇండియా డైరీస్లో ఫస్ట్ వీడియో తిరుమలతో మొదలెడుతున్నాం. లగేజ్ ఇక్కడ డ్రాప్ ఆఫ్ చేయడానికి వచ్చాము, తిరుమలకి నడిచి వెళ్ళాలని. అలిపిరి రూట్ ద్వారా కొండకు చేరుకోవాలని పాదాల దగ్గర, అలిపిరి పాదాల దగ్గర కొట్టడానికి కొబ్బరికాయ అవి తీసుకున్నాము. 50 రూపాయలు ఇవి. ఇక్కడ చాలామంది ఉంటారు అబ్బాయి. అదిగో మా కొండ కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు స్టార్ట్ అయ్యి ఎన్ని గంటల టైం ఎంత అయింది ఇప్పుడు? నా ఫోన్లోనే చూడాలి, చూస్తా. సో ఇప్పుడు కరెక్ట్గా 3:43 అయింది. ఇంకా అలసి పదాల దగ్గర పూజ చేసేసి ఇంకా నడకదారిన బయలుదేరడమే. కాలినడకన బయలుదేరే ముందు అలిపిరి పాదాల దగ్గర కొబ్బరికాయ అవి కొట్టేసి కొంచెం పూజ చేసుకొని అలా వెళ్తారన్నమాట. ఎటువంటి ఆటంకాలు ఎదురవకూడదని పూజ చేసుకుంటారు. పిల్లలకి ఇదే ఫస్ట్ టైం అనమాట కాలినడకన తిరుమల కొండెక్కడము. నేనైతే మోర్ దెన్ 20 years అయింది. మా వారైతే ఇండియా వచ్చినప్పుడల్లా వెళ్తారు. వాకింగ్ నడక మొదలెట్టాము. మురారి వాటర్ కావాలని వెళ్ళాడు. ఇంకా స్టార్ట్ కూడా చేయలేదురా. సో ఇక్కడ 100 మంది అయ్యాక వదులుతారంట గుంపులు గుంపులుగా పంపించడానికి. ఓ మై గాడ్, ఇక్కడ చూడు. ఓ మై గాడ్, గోవిందా. ఓకే, సెక్యూరిటీ చెక్ ఇన్ అయిపోయింది. వెనకలు ఉన్నారు. ఓకే, డన్ చేసాం. ఇప్పుడే సగం దూరంకి వెళ్ళాక వీళ్ళు క్యాచ్ అప్ చేస్తున్నారు. లెట్స్ గో. చూస్తున్నారుగా 2500 మెట్టి. ఇది ఫస్ట్లో కష్టం అనిపించింది, ఎందుకంటే మోర్ దెన్ 20 years అయింది కదా. పిల్లలైతే అవలేలుగా ఎక్కేశారు. ఇంకా మా వారు చెప్పాల్సిన పని లేదు. వచ్చాము. ఇక్కడ వెళ్తే ఫుడ్ ఉంటాయి, ఫుడ్ సెక్షన్ ఉంటాయి. అన్నీ ఆఫ్టర్ 2 hours ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గరకు వచ్చాము.
ఆంజనేయ స్వామి గుడిలో దర్శనం చేసుకుని ప్రదక్షిణ చేసి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ చిన్న సైజు మ్యాప్ లాగా ఇస్తారనమాట కాకినాడకి. సో ఈ స్టాచ్యూస్ ఎందుకు కట్టారంటే 1970s లో ఒక ఉమెన్ ఇక్కడ మర్డర్ అయింది. సో అదే లైక్ హిస్టరీ ఈ ప్లేస్ ని హాంట్ చేయకూడదని ఈ స్టాచ్యూ కట్టించారు అప్పట్లో. ఓ అవునా, ఓ నాకు కూడా తెలీదు ఇంతవరకు. చిన్న నీకు తెలుసా స్టోరీ? నాకు తెలియదు, ఫస్ట్ తెలియదు. ఓకే లెట్స్ గో, లెట్స్ కంటిన్యూ. కర్పూరము మెట్టు మెట్టుకి కర్పూరం వెలిగిస్తా వెళ్తారు. ఇంత ఒకళ్ళు చూసావా వచ్చేటప్పుడు మెట్టు మెట్టుకి పసుపు కుంకుమ పెట్టుకుంటూ వచ్చారు. యూనో హర్షి, మేము పెళ్ళైన 3rd డేనో 5th డేనో ఇలాగ మెట్టు మెట్టుకి బొట్టు పెట్టుకుంటా వచ్చాము. ఎన్నో డే చిన్న? పసుపు నాది కుంకుమ నీదా, లేదా పసుపు నీది కుంకుమ నాదా? లేదా నీ డాష్. ఐ థింక్ పసుపు నాది కుంకుమ. ఐ రిమెంబర్. ఐ థింక్ పసుపే కష్టమైన పని. ఐ థింక్ పసుపు నాది కుంకుమ నీది అనుకుంటున్నా ఈ సంగతి. బేర్స్ ఉంటాయంట నాన్న, ఇక్కడ గుంపులుగా వెళ్ళమంటున్నారు. బేర్స్ గుంపులుగా కాదు, బేర్స్ గుంపులుగా కాదు, మనుషులు గుంపులుగా. లైట్లు వేసారు చూడు, చీకటి పడుతూ ఉంది. 6 అయింది, 3 hours అయింది మేము స్టార్ట్ అయ్యి. ఇంకా 1 hour పడుతుందా చిన్న? 1 hour ఎక్కే పేజునా? ఇంకా మోకాలు పెట్టకు కూడా రాలేదు మేము. సో హోప్ఫుల్లీ 1 hour బట్ సో ఫార్ గోయింగ్ గుడ్. అదన్నమాట సంగతి. ఆంజనేయ స్వామి గుడి వస్తున్నాను చిన్న. ఇదే కొంచెం రిస్కీ ఏరియా అంటున్నారు. సో గుడ్, ప్లెజెంట్గా ఉంది బట్ కొంచెం టెన్షన్గా ఉంది. ప్యాంథర్స్ క్రాసింగ్ ఇక్కడేనా? ఇదే డేంజర్ ఏరియా. మీ నరసింహస్వామి ఆలయం ఇక్కడే అనుకుంటా జరిగింది ఆ పాపది. హర్షిదా చాలు ఇంకా పాపది జరిగింది ఇక్కడే అనుకుంటా. ఆ పాప జరిగింది ఇక్కడేనా? ఎక్కడ ముందుకల్లా జరిగిందేనా? ఓ ఇదేంటి కొత్త బ్రిడ్జ్ ఏదో కట్టేట్టున్నారు కదా. ఓ పైన నుంచి వెళ్ళేకి నైస్. ఇప్పుడు రోడ్డు మీద వెళ్ళి క్రాస్ అవుతున్నాం కదా, అలా కాకుండా ఓవర్ ద రోడ్ క్రాస్ అయ్యేకి బ్రిడ్జ్ కడుతున్నారు. ఇక్కడేదో ఓకే. ఇట్స్ ఎ వెరీ రా వీడియో అన్నమాట. లైవ్లీగా యాజ్ సచ్ ప్రజెంట్ చేద్దామని. సో మొక్కాల మెట్టు దగ్గరికి అయితే వచ్చేసాము. చీకటి పడుతూ ఉంది, చినుకులు పడడం కూడా స్టార్ట్ అయ్యాయి. ఇది కదా అదే ఓకే. మోకాళ్ళ మెట్ట నాని, మోకాళ్ళ మెట్లు అంటే ఇవే చిట్టోడు స్టీప్గా ఉంటాయి. ఇంకా కొన్ని ఉన్నాయి, ఇంకా మోకాళ్ళ మెట్లు ఇంకా 500 మెట్లు నాని. వెళ్దాం. ఓకే లెట్స్ గో అగైన్. వెంకటరమణ గోవింద గోవింద. 3100 లెమన్ జ్యూస్ తాగుదామని. హర్షి ఒక చోట మ్యాంగో లస్సీ తాగాము, ఐ మీన్ మజ్జిగ. స్వీట్ లస్సీ కాదు, స్పైసీ లస్సీ. అందుకని ఇప్పుడు లెమన్ సోడా తాగుతాము. ఆల్మోస్ట్ దేర్. 3300 స్టెప్స్ కదా. మ్యాంగో జ్యూస్ తీసుకున్నాడు. మా ముగ్గురికి లెమన్ సోడా రెడీ అవుతాము. ఎలా ఉంది హర్షి? లెమన్ సోడా బాగుందా?
ఫైనలీ రీచ్డ్ తిరుమల. ఏం చిన్న తిరుమల 7:20 అవుతుంది టైము. బట్ దట్స్ ఓకే, ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ కాబట్టి కొంచెం టైం తీసుకున్నాము. సో వాట్స్ నెక్స్ట్? యా, లగేజ్ కలెక్ట్ చేసుకోవడానికి ఇక్కడికి వస్తున్నాము. స్టెప్స్ ఎక్కగానే ఇక్కడ రైట్ సైడ్ ఉంటుంది. ఇప్పుడు ఉంటుందన్న దండం పెట్టుకో. బాలగంగమ్మ దేవాలయం. సో ఇక్కడి నుంచి ట్యాక్సీ తీసుకొని మఠంకి వెళ్తున్నాము. మేము తీసుకున్న అకామిడేషన్కి. ఇప్పుడు టైం ఎంత అయింది? 8 అవుతుంది. 7:50 to 8 అవుతుంది. అన్ని మఠాలు ఇక్కడే ఉన్నాయి. కొత్తగా కట్టిన మఠాలు అంటే హంపి సొంత పనులు ఉన్నాయి, ట్యాక్సీలు ఉన్నాయి. ఇవన్నీ సొంత పనులే. ఓ ఇదే వ్యాసాశ్రమా తపోవనం. చాలా బాగుంది కదా బంగారు, అమేజింగ్ ఉంది. హాయ్ ఫ్రెండ్స్, చూసేకి చాలా బాగుంది కదరా. గుడ్, చూసేకి కొత్త కన్స్ట్రక్షన్ అని చెప్పారు. ఓకే, టెర్రస్ బాగుంది కదా చూసేకి. నైస్. ఓ వావ్, నైస్. అవును, వాళ్ళేమో అడగాలి. ఓ కింద ఇస్తారేమో కదా. ఏరా ఏం బాగుందా? ఎక్కడ? ఓ వావ్, సో క్లీన్ హర్షి. నైస్. కూడా వుడ్ ఫ్లోర్ అబ్బా. వెంగమామ దగ్గర తినేసి మెయిన్ కళ్యాణ్ కట్టుకు వెళ్ళిపోతాం. నందకం లేట్ అయింది అనుకో, మళ్ళీ ఆడికే కదా పోవాలా. అదేదో మెయిన్కి వెళ్ళిపోతే పోతుంది కదా. పొద్దున కూడా ఇట్లా పాపనోసి పోవాలన్నా కానీ రూమ్లో లగేజ్ పెట్టేసి ఇంకా వెంగమాంబకి వెళ్తున్నాము డిన్నర్ చేయడానికి. దాని తర్వాత కళ్యాణ కట్టకి వెళ్దామని ప్లాను. చూద్దాం. తరిగొండ వెంగమాంబ. వావ్, సూపర్. మళ్ళీ పిక్చర్ తీసుకుందాం తినేసాక. ఓకే. తరిగొండ వెంగమాంబ బిల్డింగ్ అంటే టీటీడీ గాల అన్నదాన సత్రం అండి. అక్కడే భోజనానికి వచ్చాము. ఇక్కడ అన్నప్రసాదం తినాలంటే నిజంగానే చాలా అదృష్టం ఉండాలి. 3 పూట్ల ఇక్కడ అన్నప్రసాదాలు ఇస్తారండి. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. ఇంకా ఫుడ్ ఎంత టేస్టీగా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. ఒక కూర, రసము, పెరుగు, స్వీటు, ఎవ్రీథింగ్. తెలిసిన వాళ్ళు ఇది ఫ్రీ మీల్స్ లాగా కాకుండా అన్నప్రసాదం లాగా భావిస్తారు. తినేసి హ్యాండ్ వాష్ చేసుకుంటాం. తర్వాత తలనీలాలు ఇవ్వడానికి నందకంకి వెళ్ళాము. సో నందకంకి వచ్చాము తలనీలాలు ఇవ్వడానికి. చాలా ప్లెజెంట్ వాకు. యా, ఎంత బాగుందో. అలాగే నడుస్తూ ఉంటే డిన్నర్ తినేసాక అలాగే ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. ఎందుకంటే కళ్యాణ కట్టకి వెళ్ళాలి కాబట్టి. సో అట్లా చుట్టూ కాసేపు అయ్యాక వెళ్దాము. అన్ఫార్చునేట్లీ మేము వెళ్ళేటప్పటికే నందకం మూసేశారన్నమాట. సో అందుకని కళ్యాణ కట్టకి వెళ్తున్నాము. అయితే 24/7 ఓపెన్లో ఉంటుంది. చెట్లు ఉన్నాయి, చెట్టుకి ఆ పక్క ఉన్నది ఒరిజినల్. మళ్ళీ గుడి ఎక్స్పాండ్ చేశాక ఈశాన్యంలో వాటర్ బాడీ ఉండాలని ఈ కోనేరు దీని చేసి ఒరిజినల్ ముందు పాతకాలం కోనేరు ఉండేది అటు సైడ్. అంటే సో అప్పుడున్న వాటర్ని కూడా ఇక్కడ డైవర్ట్ చేశారు. లోపల ఏదో పెట్టారు. లోపల ఏదైనా ఓటు ఉందో ఏమో మనకు తెలియదు. ఎంత బాగుంది. సరస్వతి, గంగా, యమున, అది స్థానం నాన్న ఆ ప్లేస్ది. మీకు అక్కడ ఇప్పుడు కొండ మీద వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర ఉండాలి అంటే వాళ్ళు ఉంటారు అక్కడ. అంతే, నువ్వు ప్లేస్ మారిస్తే వెళ్ళిపోయే టైప్ కాదు, నీలాగా కాదు కదా. మనం రాత్రి వచ్చింది కదా. ఎందుకంటే మనం మామూలుగా పొగలే వస్తాము, రాత్రిపూట కూడా వస్తాం నాన్న. ఇట్లా తిరిగాము
లాస్ట్ టైం కూడా పిక్చర్స్ కూడా తీసుకున్నాం రా చాలా. చిన్న మామ అమ్మమ్మ తాత వాళ్ళతో వచ్చాం మనం. తిరుమల ఈ ఆవరణ అంతా నడుస్తూ ఉంటే ఎంత ప్లెజెంట్గా ఉంటుందంటే మనశ్శాంతిగా. ఇక్కడే కాసేపు కూర్చొని స్పెండ్ చేసామన్నమాట. దాని తర్వాత ఇంకా కళ్యాణ కట్టకు బయలుదేరాము. ముందు ఇక్కడ మీడియా సెంటర్ ఉండేది కదా ఇటు సైడ్. సో ఇప్పుడు కళ్యాణ కట్టకు వెళ్తున్నాము. ఫోన్ చేసిన తర్వాత కొంచెంసేపు గుడి ముందర కూర్చున్నాము, ప్రశాంతంగా ఉంది. సో ఇప్పుడు కళ్యాణ కట్టకు వెళ్తున్నాము. మురారి వాళ్ళ నాన్న గుండు వేసుకుంటారు, నేను హర్షి 3 కత్తిరింపులు ఇద్దాము. మామూలుగా అమ్మాయిలు గుడి కత్తిరింపులు ఇస్తారు జనరల్గా అయితే. సో బిఫోర్ హెయిర్ కట్, బిఫోర్ హెయిర్ కట్. రావున్నావు ఏంటి 6 ప్యాక్స్ చూపిస్తున్నావా? ఓకే నైస్. 2 gundus and Harshi and Muri. Harshi and me with 2 gundus. కొండ మీదకి వచ్చాక కాఫీ తాకపోతే అలాగా సూపర్ టేస్టీగా ఉంటుంది. 2 ఫిల్టర్ కాఫీ. కాఫీ 50 రూపాయలు వచ్చిందా? 40 రూపాయలు. అన్ని దారిలో అయితే 20 రూపీస్ నడిచి వచ్చేటప్పుడు, ఇక్కడైతే 40 రూపీస్. 20 చెప్పలా, సోడాలకి 20, కాఫీ ఎంత ఉంది? ఐ మీన్ అదే గెస్ట్. కుంభకోణం ఎంత ఉంది? కుంభకోణం 30 తీసుకుంది. విజయ డైరీ ఉండేది. అవును, విజయ డైరీలో బాగుంటుంది టేస్ట్. రేపు ట్రై చేద్దాం. వాళ్ళ పిల్లలు బాదం మిల్క్ అది నిజమే. మా వారు తలనీలాలు ఇచ్చినప్పుడు అక్కడే స్నానం చేశారండి. ఇంకా అక్కడి నుంచి కాఫీ తాగేసి తర్వాత జీప్ తీసుకొని రూమ్కి అయితే బయలుదేరాం. బ్యాక్ లైట్లన్నీ ఆపేస్తున్నారు నాన్న. నైట్ అయింది కదా. చెప్పాము కదా ఆల్రెడీ. చెప్దాం. గుడ్ నైట్. అబ్బా అలసిపోయి అందరూ బెడ్ మీద పడిపోయాము. ఎంత అయింది నాన్న? ఇప్పుడు 12 అవుతుంది. కరెక్ట్గా 12:05. సో ఇంకా వీళ్ళు గుండు కొట్టుకొని మేము కత్తిరింపులు వచ్చాక ఇంకా ఫ్రెష్ అయ్యి పడుకునేసాము. ఇంకా పొద్దున్న లేసి నేట్లో మునిగి రెడీ అయ్యి దర్శనానికి వెళ్దామని ప్లాన్. ఏరా హర్ష్కి? ఆల్ గుడ్. యా 3, 2, 1. డ్యామ్ నానా. వావ్, సో కూల్. నెక్స్ట్ డే పొద్దున లేచేసి ఇంకా శ్రీవారి పుష్కరిణిలో స్నానానికి బయలుదేరాము. శ్రీవారి పుష్కరిణి బట్టి ఉదయబారదు. మేము టెంపుల్కి వెళ్ళాలని. హర్షి పోతారు మ్యాచింగ్ రా. ఓ నైస్, చాలా బాగుంది. సో నేను చిన్నాలు ఒక్కళ్ళు మిస్సింగ్. చిన్న రెడీ అయ్యి దర్శనం చేసుకొచ్చేసామండి. ఎన్ఆర్ఐస్కి స్పెషల్ దర్శనం ఉంటుంది. పాస్పోర్ట్ చూపిస్తే 300 రూపీస్ది. సేమ్ డేనే తీసుకోవచ్చు అన్నమాట. టోటల్ టైం ఆల్మోస్ట్ 3 అవర్స్ పట్టింది. ఫుడ్ అన్నీ క్లీన్ చేసాము. సో వెకేట్ చేస్తా అన్నాము. ఎంత 4:45 అయింది. 5 కంతా వెకేట్ చేయాలంటారు వాళ్ళు. ఓకే,
ఇంకా అఖిలాండం దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టేసి ఇంకా బస్ ఎక్కి తిరుపతికి వెళ్ళిపోవడమే, అంతే కదా. ఈ మఠం అయితే సూపర్బ్గా ఉంది. అమ్యూనిటీస్ అంతా. ఓన్లీ డౌన్ థింగ్ ఏంటంటే ఇది కొంచెం దూరం ఉంటుందన్నమాట, ట్యాక్సీ కావాల్సిందే. ఆలయ ప్రాంగణంలోకి వెళ్ళాలన్నా రెస్టారెంట్ల కన్నా కూడా ట్యాక్సీ తీసుకోవాల్సిందే. హర్షీకి ఐస్ క్రీమ్, కిడ్స్ ఐస్ క్రీమ్ కావాలంటే ఇక్కడ ఆగాము. నైట్ మేము కాఫీ తాగాం చూడండి, అదే స్పాట్లో. ఓకే, అండ్ ఇక్కడ హర్షికి కాలు నొప్పులు అని చెప్పి ఇక్కడ కూర్చునేసింది. అలాగా మా తిరుపతి నుంచి కాలినడకన కొండెక్కడం, తిరుమలలో రాత్రి నిద్ర చేయడం, అండ్ పొద్దున్న పుష్కరిణిలో స్నానం చేసి దర్శనం చేసుకోవడం అంతా బాగా జరిగిందండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటాను. ఇండియా సిరీస్లో ఇది ఫస్ట్ వీడియో అని చెప్పాను కదండి. ఇంకా నెక్స్ట్ వీడియోస్ కూడా చాలా బాగుంటాయి. మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ద ఛానల్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి, సో దట్ వీడియో రీచ్ పెరుగుతుంది. అండ్ లెట్ మీ నో యువర్ ఫీడ్బ్యాక్ త్రూ కామెంట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.